హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కుడుములు అయితే చేస్తున్నాను. మా సైడ్ అయితే కుడుముల పండగ అంటే కీడు పున్నం అంటారు. ఆ రోజు కుడుములు అయితే చేసి కుక్కకు వేసి తింటారు. ఇందులోనైతే సద్దలు మరియు బియ్యం కలిపి మిక్సీ పట్టించుకొచ్చాను. అలాగే ఇందులో బొబ్బర్లు మరియు పల్లీలు కొంచెం ఉప్పేసి ఇట్లా మెత్తగా కాకుండా పొడి పొడిగా ఇట్లా పిసుక్కొని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బెల్లం పల్లీలు పొడి సన్నగా తురుముకొని పెట్టాను. పల్లీలు మాత్రం పొడి చేసుకొని పెట్టాను. ఇందులో అయితే మధ్యలో బెల్లం పెట్టి బెల్లం పల్లీలు పొడి పెట్టి కుడుములా చేశాను. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. కుడుములన్నీ ఈ విధంగా ముద్దలా చేసుకొని జల్లిగిన్నెలో పెట్టి ఇంకో గిన్నెలో నీళ్ళు పోసేసి జల్లిగిన్నె అందులో పెట్టి మూత పెట్టేసుకొని మంట పైన ఉడికించుకోవాలి. గిన్నెకు మట్టి రుద్దుకొని అందులో నీళ్ళు పోసి దానిపైన కుడుముల గిన్నె పెట్టేసుకోవాలి. ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని ఇక ఆవిరిపై ఉడికించుకోవడమే. వేడి వేడి కుడుములు రెడీ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే ఇలానే ట్రై చేయండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. కుడుములని కట్టెల పొయ్యి మీద ఎంతో టేస్టీగా ఉంటాయి. కుడుములు అయితే ఉడుకుతున్నాయి. కింద వాటర్ పోసాం కాబట్టి గిన్నెలో 10 చిల్లుల గిన్నె జల్లి గిన్నె కాబట్టి ఆ జల్లి గిన్నె రంధ్రాల్లోంచి వాటర్ పైకి ఆవిరి రూపంలో వచ్చి కుడుములు అయితే ఈ విధంగా ఉడుకుతున్నాయి. ఈ విధంగానే కట్టెల పొయ్యి మీద మంచిగా గట్టి పడేంత వరకు ఉడికించుకొని దించేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవైతే కొన్ని షేప్స్ కుడుముల్లా కాకుండా వెరైటీగా చేశాను. అవైతే మా పిల్లలు చేయమని అడిగారు. అందుకని వాళ్ళ మాట కాదన లేకుండా అలా హార్ట్ షేప్లో 2, బాదుషా షేప్లో 2 అలా చేశాను. మీరు మాత్రం వెడల్పుగా పొడవుగా చేసుకోండి. మూత పెట్టేసుకొని మరో 15 నిమిషాలు ఇలాగే ఉడికించుకోండి. ఇదిగో చూడండి, కుడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. సూపర్ అండి, మస్తు ఉడికినాయి. ఇదిగో మా చిన్నోడు ఇష్టపడి చేసుకున్న బాదుషా లాంటి కుడుము. ఇదైతే ఈ విధంగా అయితే కుడుములు ఉడికినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో లోపల చూడండి పూర్ణం ఎంత బాగా వచ్చేసిందో, మస్తు ఉడికింది. ఇలా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. లోపల జ్యూసీగా బయట పొడి పొడిలాడుతూ కుడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మీకు నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.